ధర్మో రక్షతి రక్షితః అని అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వారికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి కొన్ని సందేహాలను ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా పంపించారు. మరి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. మా నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ, ముందుగా మొదటి ప్రశ్నను చూద్దాం. గూడూరు నుండి రాధా గారు రాస్తున్నారు, సామూహిక పూజలలో పాటించవలసిన నియమాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో సామూహిక పూజలు కార్యక్రమాలు తరచుగా కనపడుతున్నాయి. ఒకప్పుడు కూడా ఉండేవి ఈ దేశంలో. సత్రములు మొదలైనటువంటి పేర్లతో అనేక మంది కలిసి యాగాలు అవి చేయడం ఉండేది. మధ్యకాలంలో కొంతకాలం మనకు కనపడలేదు, మళ్ళీ కనపడుతున్నాయి. కలౌ సంఘే శక్తి అని, ఏదైనా సరే కలిసి చేస్తే ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది కలియుగంలో అని చెప్పారు. అంచేత సామూహికంగా పారాయణలు, పూజలు ఇత్యాదులు నిర్వర్తించబడుతూ ఉన్నాయి. వీటిల్లో 2 రకాల పద్ధతులు కనపడతాయి. ఒకటి ఏమిటంటే, ఒకరు సంకల్పం చెప్పి పూజాధికాలు చేస్తూ ఉంటే మిగిలినటువంటి వారందరూ, వీళ్ళ పేర్లందరూ కూడా వాళ్ళే చెప్తారు. చెప్పేస్తే వీళ్ళు కూర్చుని అందులో మేము కూడా భాగస్వాములు అనుకుంటారు. మరికొన్ని పద్ధతుల్లో ఎవరికి వారికి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇది జరిగేది, పూజ అన్న భాగం జరిగేది ఎక్కువగా లలితా రహస్యనామ సాహస్ర పారాయణల్లోనే మనకు కనపడుతోంది. సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చన, విష్ణు సహస్రనామం మొదలైనవి చేసినప్పుడు పారాయణలు చేస్తారు, ఒకళ్ళు పూజ చేస్తారు తప్ప అందరూ చేసే పద్ధతి మనకు కనపడదు. లేదా శ్రావణ మంగళవారం వ్రతాలు కానీ ఇవి కూడా ఎవరికి వాళ్ళే ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఒక ప్రాంతంలో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక చోట కానీ తమకిళ్లల్లో వీలు కాని వాళ్ళందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు కూడా ఎవరి గౌరీదేవిని వాళ్లే పెట్టుకుంటారు, సంకల్పం ఎవరిది వాళ్లే చెప్పుకుంటారు, పూజ మాత్రం నామాలు మొదలైన కలిపి చేయడం ఉంటాయి. ఇక సామూహికంగా చేసేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ, లేకపోతే ఈ లలితా రహస్యనామ సహస్ర పారాయణలు కానీ, వీటిల్లో సంకల్పం చెప్పడంలో కొద్దిగా కరిష్యామహి అని చెప్పాలి. ఎందుకంటే అందరం కలిసి చేస్తున్నాము అని చెప్పాలి, కానీ నేను చేస్తున్నాను అని చెప్పకూడదు కదా. కలిసి చేస్తున్నాము అని చెప్పాలి, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి అని. అందరం కలిసి సహాయేనా అని, పరస్పర సహాయేనా అని చెప్పాలి. అందరం కలిసి చేస్తున్నాము అని చెప్తారు. ఈ చెప్పేటప్పుడు ఎవరికి వాళ్ళు వారి యొక్క విగ్రహమో లేకపోతే ఛాయాచిత్రమో తెచ్చి అక్కడ పెట్టుకుని కుంకుమార్చన చేసుకుంటారు. మరికొన్ని పద్ధతుల్లో ఎట్లా ఉంటాయంటే, ఈ చేసేటప్పుడు ఈ కుంకుమ ఎవరికి వారు సంకల్పం చెప్పినట్టు చేతిలో పట్టుకుని పూర్తయిన తర్వాత వెళ్ళి అక్కడ ఒకే ఒక అమ్మవారి దగ్గర వేస్తూ ఉంటారు. దీంట్లో ఏ పద్ధతిలో చేసి